నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ కార్యక్రమం వేయడం జరిగింది. దానికి ముందుగా నన్ను నమ్మి నా మీద అభ్యర్థిత్వం ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చూసాం ఒక మంచి వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఒక భారీగా జనసంద్రోహం మధ్యలో మహిళలు చూశారు, యువత చూశారు, ఎంత భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ రాష్ట్రం మార్పు కోరుకునే దానికి ఉదాహరణ ఈరోజు వచ్చిన ప్రజానీకం అని మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారని పోయిన వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరక చూస్తాను. ప్రతిరోజు నిన్న ఉలవపాడులో అయితే కనీసం ఒక 300 ఫ్యామిలీలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మార్పు 100% తథ్యమని చెప్పి వీటన్నిటికీ సంకేతాలు. ముందుగా ఈరోజు ఈ భారీగా తరలి వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే దీన్ని అన్నిటికీ కార్యక్రమానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, అలాగే బిఎల్ఎల్ బూత్ లెవెల్ ఏజెంట్, బిఎల్ఎల్ బూత్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా నేను చెప్తే ఒకసారి మీరు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చిన్న మనస్పర్ధలు మీరందరూ కూడా చూశారు. నేను వ్యాపారం చేసుకుంటా ఉన్నా ఆ రోజు పరిస్థితుల్లో శివరాం గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గంలో స్పేస్ ఖాళీగా ఉంది నాగేశ్వరరావు, ఆలోచన ఏదైనా ఉందని అడిగితేనే నేను రాజకీయాల్లో రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకన్నామంటే నాకు ఈ 20 సంవత్సరాల జర్నీలో శివరాం గారు అంటే ఇప్పుడు ఆయన ఎలక్షన్లో చేయడం, కానీ ఆ తర్వాత హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా నాకే ఫోన్ చేసేవాడు, నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నామంటే. నేను అంత అన్యాయంగా ఉన్నాను. చిన్న గ్యాప్స్ నేను తెలుసో తెలియకో ఈ రాజకీయంలో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా రావడం, నేనైతే తెలిసైతే ఎక్కడ కూడా ఆయన గురించి ఇప్పుడు నాకు ఈ రోజు కూడా ఆయన అంటే చాలా గౌరవం. వాళ్ళ ఫ్యామిలీ అన్నా కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉంటారు నాతో. అందరూ కూడా అనవసరంగా చిన్న గ్యాప్ వచ్చింది, ఆయన మనసును నొప్పించుంటే మీ అందరి మధ్య ఆయనకు కూడా సారీ చెబుతా. నాకు ఎలాంటి వేషాలు లేవు, రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ఒక శిష్యుడిగానే పనిచేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేయాలంటే అందరం కలిసిమెలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా మన ఇన్ఫార్మేషన్ కూడా నాకు చెప్పడం జరిగింది. అలాగే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నో పనులు పెట్టుకొని రోజు కూడా నాగేశ్వరరావు కందుకూరు జాగ్రత్త అని చెప్పి నాకు రోజు చెబుతా ఉన్నాడు. వీటన్నిటికీ కూడా నేను కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడో వెనకబడి ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎంతో కొంత అభివృద్ధి చేద్దాం, అందరం కలిసి పెద్ద సహాయ సహకారాలు తీసుకొని అని చెప్పి ఉద్దేశంలో మేము వచ్చామే, కానీ ఇక్కడెక్కడ కూడా మేము తప్పు చేయడానికి రాలేదు. అటువంటిది ఈరోజు కూడా నాకు దేవి ఫ్యామిలీ అంటే చాలా గౌరవం, రాబోయే రోజుల్లో కూడా అదే గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మళ్ళీ ఒకసారి మీ అందరూ పత్రికా సోదరుల మధ్యలో ముందుగా నేను వాళ్ళు ఏదన్నా ఒప్పించుంటే ఆ ఫ్యామిలీని నేను మీ అందరి మధ్యలో ఒకసారి చెబుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీ విజయంలో వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి చాలా బిజీగా ఉన్నా మనకి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దొరకడం మన నెల్లూరు పార్లమెంట్కి ఒక అదృష్టంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. నిన్నసారి మేము తిమ్మారెడ్డిపాలెం పంచాయతీకి వెళ్ళాం. అక్కడ మన వాటర్ ప్లాంట్ ఉంది స్టార్టింగ్లోనే. ఆ కాలనీ మొత్తం నేను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. నాకు తెలియదు వాస్తవంగా కూడా, వాళ్ళందరూ కూడా చెప్పడం
చెప్పడం జరిగింది. సార్లు ప్రారంభించే ఈ వాటర్ ప్లాంట్ పెట్టాడని. రాబోయే రోజుల్లో మా ప్రాంతం